అగో ఆర్జీటీవీ అనే ఛానల్ యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటారు ఆయన. పబ్లిక్ టాక్ తీసుకుంటే హుస్నాబాద్లో కేసు పెట్టిరు. మరి ఎమ్మెల్యే ఎవరు హుస్నాబాదు? పొన్నం ప్రభాకర్ అన్న. మా పొన్నమ్మ అన్న ఏమైనా సక్కనైనోడా? మొన్న ఆయన కబ్జా చేస్తేనే కదా ఒక సినిమాకి సంబంధించిన వ్యక్తి వచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిండు. పొన్నం ప్రభాకర్ అన్న ఏమైనా శుద్ధపూసవా? నీ ఏరియాలోకి వచ్చి పబ్లిక్ టాక్ చేస్తే కేసులు పెడతారా? మీ ఏరియాలోకి వచ్చి పబ్లిక్ టాక్ చేస్తే కేసులు పెడతారా? గీదేనా మీరు చేసేది? మరి అతను కూడా బీసీగా, అతను కూడా నువ్వు ఎవరి మీద అయితే కేసు పెట్టినామో అతను కూడా బీసీ కదా పొన్నం ప్రభాకర్ అన్న. మీకు నిజంగా దమ్ములు ఉంటే ప్రజలు పొగిడేలాగా చేసుకోండి, పైసలు ఇచ్చి మరి పొగిడిపించుకోండి. మేము మైకులు పెడతాం, బరాబర్ పెడతాం. పైసలు ఇస్తే పొగిడేలాగా చేసుకోండి, ఇచ్చి మరి చక్కగా ఒక హుజనాబాద్ ఎమ్మెల్యేగా పరిపాలన చక్కగా చేసి చూపియండి. నియోజకవర్గ ప్రజల మధ్యలో ఉండండి. మంత్రవగానే అహంకారం పెరిగిపోయి ఇష్టం వచ్చినట్టు కాదు. కబ్జా లాంటి ఇప్పుడు సెటిల్ అయిపోయిందా? దాని గురించి మాట్లాడండి. మీరు సరిగ్గుంటే మేమెందుకు మాట్లాడతాం? మీ నియోజకవర్గ ప్రజల్లో విజిటింగ్ అవర్స్ పెట్టి అందరినీ కలిస్తే మేమెందుకు మాట్లాడతాం? మేము మాట్లాడము, గమ్మున కూర్చుంటాం మేము కావాలంటే. మా పొన్నమన్న ఏమంటారు ఆయన పదవి త్యాగం చేసి మరి జైలుకి పోయాడు. ఇప్పుడు తెలంగాణ వచ్చి రెండోసారి ఒకటోసారి కాంగ్రెస్ అధికారంలో మొట్టమొదటిసారి రాగానే పొన్నం ప్రభాకర్ అన్న మారిపోయాడు. మొత్తం మారిపోయి ఉద్యమకారుడు అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయిపోయాడు మా పొన్నమన్న. ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలో లిఫ్ట్ ఇచ్చిండో వాళ్ళందరికీ చెక్ పెట్టబట్టే. ఇప్పుడు ఎవరన్నా ఒక కార్యకర్తలన్నా కలుస్తుర్రా? శ్రీధర్ బాబుకి అహంకారమే, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అహంకారమే, బట్టి విక్రమార్కకైతే అబ్బో ఇక చెప్పక్కర్లేదు. ముట్టుకుంటే బగ్గుమంటారు, ఆ ముఖంలో నవ్వు ఉండదు. ఆ కార్యకర్తల హక్కును చేర్చుకోవడం శాత కాదు. ఎవడి పైసలు ఇస్తామా, ఎవడి ముక్కుల వేలు పెడదామా, ఎవరి దగ్గర కమిషన్ తీసుకుందామా, తీసుకపోయి మా భార్యకి ఇద్దామా, ఇదే. ఇది తప్ప పరిపాలన మీద దృష్టి కానీ బడ్జెట్ ఎట్లా పెంచుదామన్నది కానీ ఏం లేదు. అందరూ అంతే. ఇక మీరు పోయి ఆడ తెలంగాణ రేవంత్ టీం అద్భుతంగా ఉంది అని రాహుల్ పొగిడిండట, మేము నమ్మాలట. మాకు తెలియదు అక్కడ రాహుల్ టీంలో మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకు తెలియదా ఆడ రాహుల్కి మీకు ఏం జరుగుతుంది, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అనేది? కేసులు పెట్టడం తప్ప మీకు ఇంకేం రాదా? ఎందుకు పెట్టినావు నువ్వు ఆర్జీటీవీ మీద కేసు? హుస్నాబాద్లా ఎందుకు పెట్టిండ్రు? శాతగాక మేకపోతు గాంభీర్యం. ఏంటది? మేకపోతు గాంభీర్యం. మీకు మీరు పులులు సింహాలు అనుకుంటారు కానీ కాదు. ఇక నేను ఇంకోటి కూడా ఉంటుంది. మళ్ళీ చెప్తే ఇప్పుడు పెట్టుకో, నా మీద పెట్టుకో, 100 కేసులు పెట్టుకో, హుస్నాబాద్లో పెట్టుకో, హుజరాబాద్లో పెట్టుకో, లేకపోతే ఇంకా సెక్రటరేట్ కాడ పెట్టుకో, ఇంకెక్కడన్నా పెట్టుకోండి కేసు, ఏమైనా వేసుకోండి. ఐ డోంట్ కేర్. ఎట్లాగో మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అక్రెడిటేషన్స్ యూట్యూబ్ ఛానల్స్కి ఇవ్వమని చెప్పిన తర్వాత మేమెందుకు మీ గురించి మాట్లాడాలి? మళ్ళీ మా గురించి వార్తలు రాయాలి యూట్యూబ్లల్లో, డిజిటల్ మీడియా వార్తలు పెడతారు కదా. మీరు మీటింగ్లు పెట్టిరు కదా మాతోటి. ఏమిటికి పెట్టిరు మీటింగ్లు? ఫ్రీగా పుక్కట్లా ఆ హోటల్ వస్తే పుక్కట్లా ఒకటి పెట్టిరు మీటింగు. ఎవరికి ఏం చేసారు? యూట్యూబ్ ఛానల్కి పొన్నమన్నా మీటింగ్ పెట్టినావు కదా, డిజిటల్ మీడియా అందరితో మీటింగ్ పెట్టినావు కదా పొన్నమన్నా. ఏం చేసినావు డిజిటల్ మీడియా వాళ్ళకి ఇప్పటివరకు? నువ్వు ఒకటి చెప్పు, ఏం చేసినావు? అట్లీస్ట్ రేవంత్తో మాట్లాడే దమ్ము కూడా లేకపోయే. ఏం చేసినావు? ఏం చేయకపోగా ఒక్కట్లా కేసు ఒకటి పెడతావు, అంతే కదా పొన్నమన్నా, అంతే కదా. ఇక అంతకుమించి ఏం పెడతామన్నా మనం? కేసులు పెడతామా? మీ గురించి మీరు వీడియోలు పంపిస్తానట, మేము ఫ్రీగా పుక్కట్లా దాన్ని అప్లోడ్ చేసి పంపాలన్నట లింకులు. ఎవరు చూస్తారా ఎవరన్నా? మీరు ఏం చేసిరని, మీరు ఏం వెలగబెట్టిండ్రని. ఆంధ్రజ్యోతికి బేష్ అని రాసిండు. ఎందుకు రాసిండు? మంచిగా పైసలు పోతాయి, రాస్తారు. ఏమన్నా రాస్తారు, అనుకూలంగా ఉన్నారు కాబట్టి, ఫండింగ్ పోతుంది కాబట్టి రాస్తాడు. ఉల్టా డోర్ తీస్తారు. మరి రాధాకృష్ణ గారికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి డోర్ తీసి మరి ఆహ్వానిస్తాడు. పాప మనకు తీసుకోవడం రాదు, వాళ్ళ కారుకి డ్రైవర్ లేడు, ఈయననే డ్రైవర్ పని చేసిపోయి ఆ డోర్ తీసి కూర్చోబెట్టాలి. ఇది పరిస్థితి.
మళ్ళా చెప్తున్నాం, కేసులు గీసులు అన్నారంటే మంచిగా ఉండదని నేను మొన్న కూడా చెప్పిన. మా వాళ్ళ జోలికి వస్తే మంచిగా ఉండదు. టీడీఎంఏ అసోసియేషన్ తరపున మాట్లాడుతున్నా, మా వాళ్ళ జోలికి వస్తే మంచిగా ఉండదు. ఉన్నట్టు బరాబర్ మాట్లాడతాం, వాస్తవాలను వెలికి తీస్తాం, అవసరమైతే ఢిల్లీకి పోయి కూర్చోబెడతాం. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది.